అందరికీ నమస్కారం అండి. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ. ఇవాళ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మనం శ్రావణ బహుళాష్టమి అనే పాట గురించి కొన్ని అర్థాలు తెలుసుకుని ఆ పాటను విని ఆ అర్థాలలో మనం ఆనందంగా ఆయనను స్మరించుకోవాలని నేను అనుకుంటున్నాను. అందరూ తరించాలని కోరుకుంటున్నాను. శ్రావణ బహుళాష్టమి సవరే త్రికాడను శ్రీ విభుడుదయించే చెలులారా వినరే. అంటే శ్రావణ మాసంలో శ్రావణ బహుళాష్టమి రోజు ఆయన జన్మించాడని ఆయన మనకు తెలుపుతారనమాట. అన్నమాచార్య సంకీర్తనలో అన్నమయ్య. శ్రీ విభుడు ఉదయించే చెలులారా వినరే అంటే చెలులు అనంటే చెలికత్తెలు అని కాదండి వాటి అర్థం. చెలులు అంటే ఆయనను పూజించేవారని, ఆయనను స్మరించేవారని ఇలా కూడా మనం అర్థాన్ని తెలుసుకోవాలి అన్నమాట. అలాగే అసురులను శిక్షించ నమరుల రక్షించ అని అంటే అసురులు అంటే రాక్షసులు అనగా వారిని శిక్షించడానికి, నమరులను రక్షించ అంటే నమరులు ఆయనను ఎప్పుడు నమస్కరించి ఆయన నెల్లవేళలా తలుచుకునే వారిని రక్షించడానికి, అలాగే వసుధ భారమెల్లా నివారింపను అంటే భూమిపైన ఏదైతే పాపము ఎక్కువ అవుతుందో దాన్ని తగ్గించడానికి అలా ఆయన వస్తున్నారని, అలాగే వసుదేవునికి దేవకి దేవికిని అసదృశమగు కృష్ణుడు అవతారం అందెను అంటే కళ్ళతో ఆయనను చూడలేము ఆ దైవాన్ని అనే మన సందేహం లేకుండా ఆయనే స్వయంగా వారి తరపున అవతరించాడు కృష్ణుడు అవతారంగా అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే గోపికల మన్నించ గొల్లల నెల్లా గావగా అంటే గోపికలు ఎల్లవేళలా ఆయననే తలుచుకుంటూ ఉన్నవారిని, అలాగే గొల్లల నెల్లా గావగా అంటే ఆ గోమాతలను ఎప్పుడు గోవులను కాచేవారిని ఆయనను కాపాడేలాగా అవతరించిన అవతారమని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దాపై మునుల నెల్ల దయసేయను అంటే అలా ఈ భూమిపైన మునుల నెల్ల వారికి దయతో ఆయన అనుగ్రహించడానికే అనేది ఇక్కడ విషయం అన్నమాట. ఆయన అవతారం అనేది దీవించే నందునికి దేవి అయిన యశోదకు ఏపున సుతుడై కృష్ణుడు అన్నిటా పెరిగెను. అన్నిటా అంతటా తానై అవతరించగా వచ్చాడు, పెరిగాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. పాండవుల మనుపగా 16,000 పెండ్లాడగా అంటే పాండవులని వారి జీవన విధానాన్ని ఎలా నడపాలో, ఎలా నడుచుకోవాలో, వారి మనుగడని ఎలా చక్కదిద్దాలో అందుకోసము, అలాగే 16,000 పెండ్లాడగా అంటే ఇది మనం అనుకునే పెళ్ళి కాదండి. ఆయనని ఆ దైవాన్ని మనం స్మరించుకుంటూ ఈ లౌకిక బంధాలతో సంబంధం లేని ఒక అలౌకికమైన ఆనందాన్ని పొందడమే ఆయనను పెండ్లాడటము, లేదా ఆయన వరించిన వారికి ఈ లౌకిక విషయాలు ఈ సంతోషాలు లాంటివి ఇక రుచించవు అనేదానికే దాని అర్థం అన్నమాట. నిండి శ్రీ వెంకటాద్రిపై నిలుచుండగా ఆ శ్రీ వెంకటాద్రిపై నిలుచుండగా అంటే నిండి నివిడీకృతుడై ఉంటాడు ఆ తిరుమల వెంకటేశ్వరుడు అక్కడంతా అని అంటారు కదా. మనం ఆయనను అర్థం చేసుకుంటే ప్రతి అణువు శ్రీ వెంకటేశ్వరుని ఆ తిరుమలే అని భావించవచ్చు. అంతటా ఆయన నిండిపోయి ఉన్నాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఆయన అనుగ్రహం వల్లే అని మనం గ్రహించగలిగితే అండన అలమేల్మంగ హక్కున గాగలిగించగా దండియై యుండ కృష్ణుడు తగనుతికెక్కెను.
అంతటా ఆ శ్రీకృష్ణుడే ఉన్నాడని పాట ద్వారా అర్థం చేసుకుని, ఈ అర్థాలు తెలుసుకుని ఇంకా ఆనందించి ఆ పాట వింటున్నప్పుడు మరింత ఆనందించాలని నేను కోరుకుంటూ అందరికీ శ్రీకృష్ణుని జన్మాష్టమి అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకుని జీవించాలని, ఆయన పుట్టుక మనందరినీ ఉద్ధరణి కోసమే అని అర్థం చేసుకుని అర్థం తెలుసుకుని ఆనందించుతూ ఆయనలో లీనమవ్వాలనేది నేను కోరుకుంటున్నాను. మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.